వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేయాలని అన్నమయ్య జిల్లా రాజంపేటలోని పట్టణ పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబుపై పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీడీపీ నాయకులు మీడియాకు వెల్లడించారు. ఈరోజు రాజంపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిపై, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు అనుగుణంగా మేము దానికి ఈరోజు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకొని కృష్ణమురళిపై కృష్ణమురళిపై తగు క్రిమినల్ చర్యలు తీసుకొని మీరు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. మీడియా మిత్రులకు నమస్కారం. వైఎస్ఆర్సీపీ నాయకుడు సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిపై మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిపై, మరి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ శ్రీ నారా లోకేష్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, తిరుగుబోతూ లాంటి చాలా తీవ్రమైన పదజాలంతో ఆయన దూషించడం జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి నేను మనవి చేసేది ఏమంటే, అతనిపై తక్షణం చట్టపరమైన కఠిన శిక్షలు అమలు చేయాలంటూ ఈ సందర్భంగా రాజంపేట తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తారు.